గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బట్ ఐ లవ్ సోలో ట్రావెలింగ్. సోలో ట్రావెలింగ్లో బెనిఫిట్ ఏంటంటే లైక్ సెల్ఫ్ డిస్కవరీ ఎక్కువ ఉంటుంది. మీకు మీ గురించి మీకు ఎక్కువ తెలుస్తుంది, ప్లస్ చాలా కాన్ఫిడెంట్ అవుతారు. సొసైటీ గురించి తెలుస్తుంది. లైక్ మన రీసెంట్గా తిరిచి ఇన్సిడెంట్ చూసుకుంటే ర్యాపిడో బాయ్ని కొట్టాను నీ ఒక వీడియో చేశాను కదా. సో నేను ఒకవేళ సోలో వెళ్ళకపోయి ఉంటే నాకు అంత ధైర్యము స్ట్రెంత్ రాకపోతుండే. సోలో ట్రావెలింగ్ చేసి చేసి ఐ గాట్ దట్ గట్స్. ఓకే, రాంగ్ పీపుల్ ఉంటే లైక్ రాంగ్ పీపుల్ ఉంటే యూ నీడ్ టు ఫైట్. ర్యాపిడో బాయ్ని ఎందుకు కొట్టాల్సి వచ్చింది? అతను నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు, ఫ్లట్టింగ్ చేస్తున్నాడు, ఇరిటేట్ చేస్తున్నాడు. నేను తిరుచి రైల్వే స్టేషన్లో బైక్ రెంట్కి తీసుకున్నా. సో బైక్ రెంట్కి రిటర్న్ ఇచ్చేసాను. రిటర్న్ ఇచ్చిన తర్వాత ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్నాను. నా ట్రైన్ ఏమో 11 o'clockకి మధురై తిరుచి రైల్వే స్టేషన్. నా లగేజ్ ఏమో రైల్వే స్టేషన్ నుంచి 7 kilometers హాస్టల్. సో నా లగేజ్ హాస్టల్లో ఉంది. హాస్టల్కి వెళ్ళి నా లగేజ్ తీసుకొని మళ్ళీ రైల్వే స్టేషన్కి రావాలి. సో ర్యాపిడో నేను జనరల్గా అయితే నైట్ టైం కాబట్టి ట్రాఫిక్ ఉండదు కాబట్టి 15-20 minutesలో వెళ్ళిపోవచ్చు. బట్ అతను స్లోగా డ్రైవ్ చేస్తున్నారు. 20-30 100 times చెప్పా ఫాస్ట్ వెళ్ళు, నాకు ట్రైన్ ఉంది, వెళ్ళు అన్న. వెళ్ళట్లే, ఫ్లట్టింగ్ స్టార్ట్ చేశాడు. అదే తమిళ్ ఇంగ్లీష్ మిక్స్ చేసి మాట్లాడుతాను. అసలే నేను ఇరిటేషన్లో ఉన్నా, ట్రైన్ మిస్ అవుతుందేమో అన్న అదొక బాధ, టెన్షన్. ఎందుకంటే నా టికెట్ ఆల్రెడీ కన్ఫర్మ్డ్. సో అదొక టెన్షన్ ఉండే. దానికి తోడు ఇతను స్లోగా వెళ్తున్నాడు, ప్లస్ ఫ్లట్టింగ్ చేస్తున్నాడు. నేము చెప్పు, ఫేస్బుక్ ఐడి ఉందా, ఇన్స్టాగ్రామ్ ఐడి ఉందా, అతని మొబైల్లో ఉన్న ఫొటోస్ నాకు చూపిస్తున్నాడు. సో నాకు ఒక్క పాయింట్లో బాగా కోపం వచ్చింది. ఇంకా బయటికేసి కొట్టా, వెళ్తావా వెళ్ళు, ర్యాపిడో కస్టమర్ కేర్కి కాల్ చేసి కంప్లైంట్ చేస్తానులే, వెళ్ళాము, ఇలా ఇరిటేట్ చేస్తున్నావని అని బెదిరించా. సో అప్పుడు మాట విన్నారు. కానీ నిజంగానే అప్పుడు ఆ టైంలో మీరు ఒక్కరే అమ్మాయి, ఆయన ఒక్కరే అబ్బాయి, ఏదైనా జరిగే ఛాన్సెస్ ఉంటాయి కదా. అలాంటి టైంలో ఇంకా ఎక్కువ భయం వస్తుంది కదా. నాకు భయం రాలేదు కానీ నాకు ఇరిటేషన్, కోపం బాగా వచ్చింది. ఆ టైంలో నేను ఏం ఆలోచించలే. ఒకవేళ అతను తిరిగి కొట్టాడు అనుకో, చెప్పు తీసుకుని ఇంకొకటి వేస్తుండే కానీ లొంగకపోతుండే. సో ధైర్యం వచ్చేసింది బికాస్ ఆఫ్ సోలో ట్రావెలింగ్ వల్లనే నాకు ఇంత కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఆ సిచ్యువేషన్ నేను అంత బాగా హ్యాండిల్ చేయడానికి కారణం ఓన్లీ బికాస్ ఆఫ్ సోలో ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడైనా ఇట్లా అంటే లాంగ్వేజ్ గురించి ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? లాంగ్వేజ్ అంటే తమిళనాడు, కేరళ ఇటు సైడ్ లాంగ్వేజ్ ప్రాబ్లం కొంచెం వస్తుంది. ఎందుకంటే వీళ్ళు హిందీ మాట్లాడరు, ఇంగ్లీష్ అంటే తమిళనాడులో కొన్ని విలేజెస్కి వెళ్ళండి, చాలా డీప్ విలేజెస్ ఉంటాయి. వాళ్ళకి తమిళ్ తప్ప వేరే లాంగ్వేజ్. అలాంటి విలేజెస్కి వెళ్ళినప్పుడు కొంచెం ఇష్యూస్ వస్తాయి. బట్ సైగలతో కొంచెం వాళ్ళ మేనేజ్ చేస్తాను అనమాట. బట్ నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు నాకు ఎక్కడ కాశ్మీర్ వెళ్ళినా, మనాలి వెళ్ళినా, గుజరాత్, ద్వారకా, సోమనాథ్, మహారాష్ట్ర ఎక్కడికి వెళ్ళినా నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు. నార్త్ ఇండియా, నార్త్ ఈస్ట్ ఇండియా, కోల్కతా, ముంబై ఎటు సైడ్ వెళ్ళినా ఇట్స్ లైక్ కంప్లీట్లీ అక్కడ ప్రతి ఒక్కరు హిందీ మాట్లాడతారు. అండ్ నేను హిందీ చాలా ఫ్లూయెంట్గా మాట్లాడతా. ఓకే. సో నేను మీ వీడియోస్ చూసినప్పుడు గమనించింది, ఒక వీడియోలో మాట్లాడుతూ నేను ఇంత కష్టపడి ట్రావెలింగ్ చేస్తున్నాను, మీకోసం అన్ని మంచి ప్లేసెస్ చూపిస్తున్నాను, అయినా మీరు నాకు ఫాలోవర్స్ పెంచట్లేదు, మంచి వ్యూస్ రావట్లేదు, నేను చేసి ఏం లాభం? మెంటల్ అబ్యూస్, ఫిజికల్ అబ్యూస్, సెక్షువల్ అబ్యూస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫేస్ చేశాను నేను అలాంటివన్నీ. నిజంగానే మెంటల్ అబ్యూస్, ఫిజికల్ అబ్యూస్, సెక్షువల్ అబ్యూస్ ఫేస్ చేశారా మీరు? చాలా చాలా ఉంటాయి. సోలో ట్రావెలింగ్ అంటే ఒక అమ్మాయిగా అంత ఈజీ కాదు. లైక్ పీపుల్ విల్ జడ్జ్ వెరీ ఈజీలీ. సో చాలా, నేను లాస్ట్ టైం మథురాకి హోలీకి వెళ్ళాను. అక్కడ మథురా నుంచి బైక్ రెంట్కి తీసుకొని గోవర్ధనగిరి వెళ్ళాను అనమాట. బర్సానా, గోవర్ధనగిరి వాటికి వెళ్ళాను. సో నాకు గోవర్ధనగిరి ఎక్కడ ఉందో నాకు ఐడియా రాలే. ఒక పోలీస్ అయినా అడిగాను, ఇలా గోవర్ధనగిరి వెళ్ళాలి, ఎలానో కొంచెం రూట్ చెప్పండి అంటే, నేను వచ్చి చూపిస్తా అన్న. ఐ ట్రస్టెడ్ హిమ్. సో ఎక్కించుకున్నా, పోలీస్ అని ఎక్కించుకున్న
చేసుకున్న తర్వాత అతను మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఎక్కడి నుంచి వస్తున్నావు, సోలోనా అంటే నేను ఇలా ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ని, సోలో హైదరాబాద్ నుంచి వస్తున్నా, హోలీ షూట్ కోసం వచ్చాను అని అంటే దెన్ హీ స్లోలీ ఫ్లర్టింగ్ విత్ మీ. సో తుమ్ యహం మజా లేనే కే లియే ఆయే తో హమ్కో భీ థోడా సా మజా లేనే దో అని అన్నాడు. అంటే దాని మీనింగ్ లైక్ నువ్వు ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చావు కదా, సో మమ్మల్ని కూడా నీతో ఎంజాయ్ చేయని అంటే అర్థమైంది కదా మీకు. సో స్లోగా నేను అతను నా వెనకాల కూర్చున్నా, నేను బైక్ నడుపుతున్నా, స్లోగా నన్ను టచ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అనమాట బ్యాక్ నుంచి. సో నాకు అర్థమైపోయింది. వెంటనే బైక్ ఆపేసి అతనికి వార్నింగ్ ఇచ్చాను. నేను చెప్తా పోలీస్, అదే టైంలో అతనికి మళ్ళీ వేరే పోలీస్ అతని నుంచి కంప్లైంట్ వచ్చింది, ఎందుకంటే డ్యూటీలో లేడు కదా. సో కంప్లైంట్ వచ్చింది. సో లిఫ్ట్ చేశాడు, దిగాడు, లిఫ్ట్ చేశాడు, ఇంకా వెంటనే వెళ్ళిపోయి అక్కడి నుంచి. కాపాడాల్సిన వాడే అలా పోలీస్ అయ్యుండి ఆయన ముసలోడు, ఇంకా 40+ ముసలోడు అయినా కూడా హీఈస్ బిహేవ్డ్ లైక్ దట్. సో నేను అనుకున్నా ఒకవేళ కొంచెం ఇంకా ఎక్కువ చేస్తుంటే పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది కదా, వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకున్నా. ఆ మూమెంట్లో దిగిపోయాడు. దిగిపోయిన వెంటనే ఇంకా నేను అతని ఫేస్ కూడా చూడకుండా టనాడని వెళ్ళిపోయా ఆ ప్లేస్ నుంచి. వేరే వాళ్ళని అడిగి గవర్నర్ కంప్లీట్ చేసుకున్నా. కానీ చాలా జరుగుతాయి, అంత ఈజీగా. ఒక అమ్మాయిగా మనం బయటికి వెళ్తున్నాం అంటే పీపుల్ విల్ సీ ఇన్ డిఫరెంట్ వేస్. లైక్ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ఉంటుంది, లైక్ కదా, చాలా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ లో చేతులు కాళ్ళు కట్టేసి తీసుకెళ్ళిపోయినా కూడా ఏం చేయగలరు? అలాంటి సిచ్యువేషన్ ఇప్పటివరకు నాకు రాలేదు. బట్ అంటే నేను సేఫ్టీ చూసుకుంటా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మ్యాక్సిమం లేట్ నైట్స్ వెళ్ళాను. ఇన్ కేస్ వెళ్ళినా కూడా ఐ ప్లాన్ నా మొబైల్ ఆన్లో పెట్టుకునేలా చూసుకుంటా. ఒకసారి నాకు కొచ్చిలో అదే ప్రాబ్లం అయింది. కొచ్చిలో నేను నా ఏరియా ఫోర్ట్ కొచ్చి, నేనేమో కొచ్చిలో ఉన్న లులు మాల్కి వెళ్ళా. లులు మాల్ విజిట్ కంప్లీట్ చేసుకునేసరికి 10 అయిపోయింది. 10 తర్వాత ఐ స్టార్టెడ్ అంటే ఫోర్ట్ కొచ్చి, నా ప్లేస్ నుంచి ఫోర్ట్ కొచ్చి ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ ఉంటుంది. సో నేను మ్యాప్ పెట్టుకుంటే అది నాకు సముద్రం దగ్గరికి తీసుకెళ్ళింది. సముద్రం క్రాస్ చేయాలని చూపిస్తుంది. సో నాకు అర్థం కాలే. అప్పుడే వెంటనే ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక కార్ వెళ్తుంది అనమాట. సో వాళ్ళని అడిగా, వాళ్ళ నా మొబైల్ తీసుకున్నారు. 4 అబ్బాయిలు. సో ఇంకా ఏరియాలో ఎవ్వరు లేరు. సో అడిగా, వాళ్ళు ఏమో దే ఆల్సో స్టార్ట్ ఫ్లర్టింగ్. నీ పేరు చెప్పు, నీ ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పు, యూ లుక్ బ్యూటిఫుల్, ఇలా మాట్లాడడం స్టార్ట్ చేశారు. సో నాకు అప్పుడు ఓ గాడ్, వీళ్ళతో ఉంటే సేఫ్ కాదు అనేసి నా మొబైల్ తీసేసుకొని ఇంకా చాలా ఫాస్ట్గా ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోయా. కొంచెం క్రౌడ్ అంటే వెహికల్స్ తిరిగే ప్లేస్కి వెళ్ళిపోయా అనమాట. థ్యాంక్ఫుల్లీ వాళ్ళు నన్ను ఫాలో కాలే, మేబీ ఫాలో అయ్యి ఉండొచ్చు, బట్ నేను చిక్కలే వాళ్ళకి. సో ఎందుకంటే నేను చాలా ఫాస్ట్గా 670 స్పీడ్లో వెళ్ళిపోయా. నా మొబైల్ ఫాస్ట్గా తీసుకొని నేను వెళ్ళిపోయిన తర్వాత నేను నా హాస్టల్కి వెళ్ళాలి. ఇక నేను రోడ్ మీద ఉంటే ఇలా. సో దెన్ నేను అప్పుడు ఆలోచించాను అనమాట, ఎలా వెళ్ళాలి అని ఆలోచించినప్పుడు ముందు రోజు నాకు మనకి ఎలా అయితే MGBS స్టేషన్ ఉంటుందో మనకి ఇక్కడ, ముందు రోజు నేను వైటిలీ బస్ స్టాండ్లో దిగా అనమాట. అలపి నుంచి వచ్చినప్పుడు అక్కడి నుంచి వైటిలీ నుంచి నేను ఊబర్ క్యాబ్ బుక్ చేసుకొని నా హాస్టల్కి వెళ్ళా. సో అట్లయితే నేను వైటిలీ బస్ స్టాండ్కి వెళ్తే అక్కడి నుంచి మ్యాప్ పెట్టుకుంటే మేబీ నేను వెళ్ళిపోవచ్చు నా హాస్టల్కి అని ఐడియా వచ్చింది. సో ఇంకా అలా మైటిలి బస్ స్టాండ్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి మ్యాప్ పెట్టుకొని మళ్ళీ మ్యాప్ చెక్ చేసుకున్న, బ్రిడ్జ్ ఉందా లేదా వాటర్ దగ్గర, ఉంది బ్రిడ్జ్. సో నేను వెళ్ళగలుగుతాను అనేసి వెళ్ళిపోయి నైట్ 1 అయింది నాకు ఇంటికి వెళ్ళేసరికి, అదే హాస్టల్కి వెళ్ళేసరికి. ఓకే. సో సేఫెస్ట్ ప్లేస్ అనిపించిన ప్లేస్ ఎక్కడైనా ఉందా? అన్ని ప్లేసెస్ మ్యాక్సిమం సేఫ్, కాకపోతే